ఇష్యూ. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మటం అయితే నమ్మింది, కానీ ఆమె ఆయనను వెళ్ళి ఆ వస్త్రాన్నైనా తాకాలి అంటే ఆమెకు ఎదురుపడే సవాళ్ళు ఏంటి? నంబర్ 1 ఫస్ట్ మాట ఏంటంటే ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఆమె ఇంట్లోంచి బయటకు రాకూడదు. ఒకవేళ ఆమె ఇంట్లోంచి ఇట్లా బయట గుమ్మంలోంచి బయట అడుగు పెడతాడు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు రాళ్లతో కొడతారు జనాలు, నీ జబ్బు తెలుసు జనాలకి. ఆ రోజులలో ఉన్న చట్టం ఏంటంటే బహిష్టుగా ఉన్నటువంటి స్త్రీ అంటే అంటుగా ఈ నెలసరి జరుగుతున్నటువంటి క్రమంలో ఆ దినములలో అది 3 రోజులు కానీ 5 రోజులు కానీ 4 రోజులు కానీ ఆ స్త్రీ బయట తిరగకూడదు, వేరే వాళ్ళని ముట్టకూడదు. ఎవరిది చట్టం? మోషే ధర్మశాస్త్రమే. అవునా? ధర్మశాస్త్ర ప్రకారమే. ఆ ధర్మశాస్త్రం ఏం కాదు, అది ధర్మశాస్త్రం ప్రకారమే. అంటే కొన్నిసార్లు నిన్ను ఎవరు ఆపుతారంటే, కొన్నిసార్లు నువ్వు నమ్ముతున్న మంచి ఆపుతుంది, కొన్నిసార్లు నువ్వు నమ్ముతున్నటువంటి మంచి నీ పక్కనున్న మంచోళ్ళే నిన్ను ఆపుతుంటారు, నీ పక్కనున్న నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఆపుతారు. ఒకవేళ ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కాలు బయట పెడుతుంటే ఎవరు ఈ స్త్రీని ఆపుతారంటే ధర్మశాస్త్రమే ఆపుతుంది ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పేరు, ఉదాహరణకి రైట్, ఆమె పేరు ఏదో ఒక పేరు అనుకుందాం, ఏదో ఒక పేరు, ఉమామహేశ్వరట, దేవుడికి స్తోత్రం, ఏదో ఒక పేరు. అలా వెళ్తుంది, వెంటనే ఎందుకు వెళ్తున్నాను, ఏమ్మా ఏమనుకుంటున్నాను, లోపలికి వెళ్ళిపో, ఫస్ట్ లోపలికి వెళ్ళిపో. ఒప్పుకోరు, ఇంటి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు? మన ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నువ్వు బయటికి వెళ్తే వాళ్ళు అధర్మంగా మాట్లాడుతున్నారా? ధర్మమే. అన్యాయంగా మాట్లాడుతున్నారా? న్యాయమే. వద్దు, నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళిపో, బయటికి వెళ్ళొద్దు. నువ్వు కనీసం ఇట్లనన్నా నువ్వు బతికుండడం మాకు కావాలా? బయటికి వెళ్తే రాళ్లతో కొడతారు, అనవసరంగా చచ్చిపోతావు నువ్వు, మాకు చెడ్డ పేరు, నిన్ను దూరం చేసుకున్న వాళ్ళం అవుతావు. కాస్త కూస్తూ ఇట్లన్నా ఈ గడియలన్నా బతుకు, లోపలికి పో, నువ్వు ఫస్ట్ పో. లోపల పంపించేస్తారు, ఆపుతారు. కానీ ఆమె అది లెక్క చేయాల. ఏం చేసిందో తెలియదు, ఏం సాహసం చేసిందో తెలియదు, ఎదిరించిందా తెలియదు, కానీ గుమ్మం దాటింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గుమ్మం దాటింది, బయటకు వచ్చింది. బయటికి రాగానే ఈ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారుగా, కనపడతారుగా, గుర్తిస్తారుగా. అమ్మో, పక్కింటి వాళ్ళు వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు, ఇంకేమన్నా ఉందా నా మీద, ఇంకా ఫిర్యాదులు చేస్తారు, గొడవకు దిగుతారు, రచ్చబండకి ఏడుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఈ స్త్రీ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే ఆమెను రాళ్లతో కొట్టాలా, పంచాయతీకి ఇడ్చాలా, ధర్మశాస్త్రం ప్రకారం ఏ తీర్పు ఉందో ఆ తీర్పు తీర్చాలంటే ఆ తీర్పు తీరుస్తారు. మొత్తంగా ఆమెకు ప్రమాదమే, ఇల్లు దాటుతుంది, ప్రమాదమే. ఇంట్లో వాళ్ళు మొట్టమొదలు ఒప్పుకోరు, అయినా దాటింది. చూసే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే ఒక సవాల్ ఎదురిస్తుంది ఆమెను. ఆమెలో విశ్వాసం ఉంది, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగవుతాను. కానీ ముట్టుకోవాలంటే నువ్వు ఇల్లు దాటాలి కదా. నిన్నెవరు తీసుకెళ్తారు? ఎవరైనా తీసుకెళ్తారా? ఇంపాసిబుల్. నేను ఎవ్వరు తీసుకెళ్ళరు. తీసుకెళ్తే గనక వాడిని కూడా కొడతారు, వాడిని కూడా తీర్పు తీరుస్తారు, వాడిని కూడా శిక్ష పడుతుంది. కాబట్టి నేను ఇంట్లో కూడా తీసుకెళ్ళరు, బయటకు ఇంట్లో కూడా తీసుకెళ్ళరు. నీ అంతటా నువ్వే వెళ్ళాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్. అంటే నువ్వే నీ విశ్వాసంతో కదలాలి. ప్రైజ్ ది లార్డ్. నా భర్త ఒప్పుకుంటాడో లేదో, నా భార్య ఒప్పుకుంటాలో లేదో, మా ఇంట్లో ఒప్పుకుంటాలో లేదో, కబుర్లు చెప్తూనే ఉండు, కార్యం నీ ఎడల జరగదు.
నీ విశ్వాసము నీకు స్వస్థత ఇవ్వాలి, నీ విశ్వాసము నీకు అద్భుతం చేయాలి, నీ విశ్వాసము నీ పట్ల కార్యం చేయాలంటే నీవే కదలాలి, ఇంకొకరు కదపరు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. నువ్వే కదలాలి. ఆపుతారు నిన్ను కదిలించడం కాదు, ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అంటారు. అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. అవసరమా మనకు అంటారు. నిందిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు. కొందరు బంధించే వాళ్ళు కూడా ఉంటారు, శిక్షించే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ తెగించి గుమ్మం బయట కాళ్ళు పెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక సవాల్ ఎదిరించి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం కలుగును. సరే, గుమ్మం అయితే దాటింది, కానీ గుంపును దాటగలుగుతుందా? గుంపును దాటగలుగుతుందా? యేసుక్రీస్తు ప్రభు మీద వందల మంది వెంబడించుడు. ఆయన వెంబడ వందలు వేలే, ఊర్లు కదులుతున్నాయి, పట్టణాలు కదులుతున్నాయి. ఆయన వచ్చిందంటే ఒక్కరిద్దరు కాదు పోయేది, జనాలే గుంపులు కదులుతున్నారు. ఈమె 12 సంవత్సరాల నుంచి పేషెంట్, రక్తస్రావం కలుగుతున్నటువంటి రోగం ఉన్నటువంటి పేషెంట్. ఈమె ఒంట్లో ఎంత బలం ఉంటుంది నాకు తెలిసి. బీపీ నార్మల్ ఉండదు, షుగర్ లెవెల్స్ నార్మల్ ఉండవు, ఒంట్లో సరైనటువంటి కండు ఉండదు, ఒంట్లో నడవడానికి పరిగెత్తడానికి శక్తి ఉండదు. ఒకవేళ ఎవరైనా తోసేస్తే తట్టుకొని నిలబడేంత బలం ఉండదు. ఒకవేళ నలుగురిని తోసేసుకుని వెళ్ళి నేను ఆయన కలుసుకుంటా అంటే అంత అవకాశం ఉండదు. అక్కడ ఎవరైనా గుర్తుపడితే అక్కడ ఈడ్చి పడేస్తారు బయటకి. మరలా సవాల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లోంచి దాటడం ఒక సవాల్ అయితే, ఆ గుంపును దాటడం అనేది ఇంకొక సవాల్. అది మహాభయంకరమైంది, సామాన్యమైన విషయం కాదు. ఆ గుంపును దాటే క్రమంలో పొరపాటున ఎవరినైనా ముట్టుకుంటే, వాళ్ళు గుర్తుపడితే వాళ్ళే ఈడ్చి కట్టి పడేస్తారు. అక్కడ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అప్పట్లో ధర్మశాస్త్రము తప్పన్నా, ధర్మశాస్త్రం నెరవేర్చకపోయినా చెతకబాదడమే, రాళ్ళతో చంపేయటమే. అలాంటి కఠినమైనటువంటి ఖచ్చితమైనటువంటి తీర్మానాలు, తీర్పులున్న కాలం అది. ఆ గుంపులో కూడా ఎవరిని ముట్టొద్దు, ఎవరికి అర్థం కావద్దు. అట్లా ఎక్కడ సాధ్యమవుతుంది? ఏదైతే అయ్యింది, ఇల్లు దాటింది, ఆ గుంపులోకి వెళ్ళి పడిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే దేవుడి సంగమా గమనించండి నాన్న, ఈమె మొట్టమొదలు ఇల్లు దాటి బయటకు రావద్దు, వేరే ఎవరిని ముట్టొద్దు. రైట్, వేరే ఎవరిని ముట్టొద్దు, ఇల్లు దాటి బయటకు రావద్దు, వేరే ఎవరిని ముట్టొద్దు, వేరే మనుషులను తాకొద్దు. అలాంటిది ఆయన ఒక ప్రవక్త అని ప్రజలందరూ కొనియాడుతున్నారు. ప్రవక్తను తాకొచ్చా? అదెంత పెద్ద తప్పు. ఆయన మెస్సయ్య అని కొందరు కొనియాడుతున్నారు, ఆయనను ముట్టొచ్చా? అది ఎంత పెద్ద పాపం. నీ ఇంట్లో ఉన్న నీ పురుషులను, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు ముట్టొద్దు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకే నువ్వు తాకొద్దు అంటే నువ్వు ఎవరిని తాకొచ్చు? మెస్సయ్యని తాకుతావా నువ్వు? ఆయనను ముట్టొచ్చాను? నీకు అలాంటి అథారిటీ ఉందా? నీకు అనుమతి ఉందా? ఎలాంటి చట్టం ఉన్న రోజులు అవి. ఎలా చేస్తుంది? ఇల్లును దాటింది, గుంపులుగా మీద పడుతున్నారు. అయినా కానీ ఈమె విషయం, నేను ఆయన చెంగును ముడతాను. ఆయన్ని తాకే అవకాశం ఉంటుందో లేదో, ఆయన చెంగును ముట్టినా చాలు నేను బాగా అవుతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెంగును ముట్టినా చాలు నేను బాగా అవుతాను. ఆయన చెంగును ముట్టినా నేను బాగా అవుతాను. అదే విశ్వాసం. ఆమె గురి ఇంట్లో కనపడలా, ఆమె గురి గుంపులు కనపడలా, ఆమె గురి ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో కనపడలా, ఎవరన్నా ఆపుతారో కనపడలా. ఏం జరుగుద్దో నాకు తెలియదు. ఆయన ప్రవక్త అంటున్నారు, ఆయన మిస్సయ్య అంటున్నారు, ఆయనను సద్బోధకుడు అంటున్నారు, ఆయనను ఓ ప్రభువా అంటున్నారు, ఓ బోధకుడా అంటున్నారు, ఆయనను ఎంతో మంది కొనియాడుతున్నారు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని, నేను ఆయనను వెళ్ళి ముట్టుకుంటే నన్ను ఎంత శిక్షిస్తారు? నేను ఒకవేళ ఆయనను వెళ్ళి తాకితే నన్ను వెంటనే ఎంత బాధిస్తారు? అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? నాకు ఇవన్నీ ఏమీ అక్కరలేదు. నేను ఆయన చెంగుని ముడితే నేను బాగా అవుతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ నమ్మకము, నీ విశ్వాసం ఒకటి అయినప్పుడు దాని కొరకు నువ్వు తెగింపు కలిగిన వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి అందరూ. నీకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగినప్పుడు, ఆ నమ్మకము కొరకు, ఆ విశ్వాసం కొరకు నువ్వు పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్.
అన్ని బాగున్నోడు వెళ్ళడం గొప్ప కాదు, అన్ని బాగున్నోడు ఇవ్వడం గొప్ప కాదు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళడం గొప్ప కాదు. అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇల్లు దాటింది. కాలనీ వాళ్ళు ఒప్పుకోరు, కాలనీ దాటింది. వీధిలో ఉన్న వారు దగ్గరికి వెళ్ళనివ్వరు, వాళ్ళని దాటుకుంటుంది. వెళ్ళింది 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 వస్త్రపు చెంగున తాకింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే బ్లీడింగ్ స్టాప్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తాకుతున్నారు ఆయనని. అక్కడ ఒక మాట సందర్భం చూడండి. నన్ను ముట్టినది ఎవరని అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహంలో కిక్కిరిసి నీ మీద పడుచు. జన సమూహం అంట, ఒకరిద్దరు కాదు, 5 మంది 10 మంది కాదు, సమూహము, జన సమూహము కిక్కిరిసి మీ మీద పడుతున్నారే, మీరు ఎలా అడుగుతున్నారయ్యా ఒక్కరు నన్ను ముట్టారని? బోధకుడా ఏం మాట్లాడుతున్నాను? ఒక్కరు ముట్టుడు ఏందయ్యా? అందరూ ముడుతున్నారు. నేను లేదు 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 నన్ను ఒక్కరు ముట్టారు. ఎదురు నాకు తెలుసు, నాలో నుండి ప్రభావము వెడలిపోయింది. ఒకరు ముట్టారు. ఎంతమంది ఉన్నా ఒకరు ప్రత్యేకంగా పిలువబడతారు. ఎంతమంది ఉన్నా ఒకరు ప్రత్యేకంగా ఏర్పరచబడతారు. ఎంతమంది ఉన్నా ఆ ఒకరు ప్రత్యేకమైన వారిలో నీవు కూడా ఉన్నావేమో చూసుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రత్యేకమైన దానిలలో నీవు కూడా ఒక దానివి ఉన్నావేమో చూసుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు అంటాడు, నీవు నాకు ప్రత్యేకమైన దానవు, నీవు నాకు ప్రత్యేకమైన వాడవు. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఉన్నాడు, పేతురే ఉన్నాడు. పేతురులాగా ఇంకొకరు లేరు యేసయ్యకి. పేతురులాగా ఇంకొకరు లేరు. పేతురు అంటే పేతురే, పౌలు అంటే పౌలే. ప్రైజ్ ది లార్డ్. మార్తా అంటే మార్తానే, మరియా అంటే మరియనే. వీళ్ళలాగా ఎవరు లేరు. నో జిరాక్స్ కాపీస్, నో డూప్లికేట్స్, ఓన్లీ వన్. ప్రైజ్ ది లార్డ్. ఈ తల్లి వెళ్ళి వస్త్రపు చెంగును తాకి స్వస్థత పొందింది. ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంట. ఆయన అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టారు? పేతురు అంటున్నాడు, బోధ కూడా ఏం మాట్లాడుతున్నావు? గుంపులు పడుతున్నారు నా మీద, సమూహమే ఉంది ఇక్కడ. ఒకరు ముట్టడమే. లేదు లేదు పేతురు, నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది. ఒకరు నన్ను తాకారు. ఎవరు వాళ్ళు అనగానే ఆ స్త్రీ చెప్తుంది, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను. నన్ను ముట్టింది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరగన నన్ను ముట్టినది తాను మరిగే ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తాను ఎంత నిమిత్తం ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడనో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పాను. అందుకైనా కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్మని ఆమెతో అనెను. ఆమేన్. చెప్పాను. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆమెను ఆపుతున్నారు, కాలనీలో ఉన్న వాళ్ళు ఆపుతారు, అక్కడ ఉన్న సమూహం ఆపుతారు. ఎవ్వరు ఎంకరేజ్ చేయరు, ఎవ్వరు అనుమతించరు, ఎవరు ప్రోత్సహించరు. కానీ ఆమె బయలుదేరింది. ఎంతవరకు బయలుదేరిందంటే ఆమె అనుకున్నది జరిగే వరకు. నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగవుతా, నాకు అది కావాలంతే. దాని గురించి నువ్వేమేం చేయాల్సి వస్తుందో తెలుసా? నిన్ను ఇంట్లో బయటకు రాణిస్తారనుకుంటున్నావా? నాకు అది తెలియదు. నేను ఆయన వస్త్రపు చెంగును ముడతా. దేవుడికి స్తోత్రం కలుగును. మన గురి ఎలాగ ఉండాలంటే, మన లక్ష్యం ఎలాగ ఉండాలంటే, మన కంటికి వేరేది కనపడకూడదు. మన కంటికి వేరేది కనపడకూడదు. మన కంటికి ఏం కనపడాలి? ఒకటే కనపడాలి. పక్కన ప్రాబ్లమ్స్ నీకు ఎప్పుడైతే, జాగ్రత్తగా వినండి ప్లీజ్, మేము మీతో చాలా స్ట్రేట్గా దేవుడు మాట్లాడతాడు, నేరుగా మాట్లాడుతుంటాడు, మీ హృదయాలతో మాట్లాడతాడు దేవుడు. ఇవాళ సందేశంతో యథార్థంగా ఆయన వైపు చూడండి. నువ్వేదైతే దేవుడి గురించి ఒకటి అనుకుంటావో, ఒక తలంపు కలిగి ఉంటావో, ఒక ఆలోచన కలిగి ఉంటావో, ఒక గురి కలిగి ఉంటావో, ఫస్ట్ ఆబ్జెక్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ కుడి పక్కన ఎడమ వైపున స్టార్ట్ అవుతుంది. అయితే నీ రైట్ సైడ్ ఉంటుంది, అయితే నీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నీ పక్కన స్టార్ట్ అవుతుంది, నువ్వు ఉన్న చోట స్టార్ట్ అవుతుంది, నువ్వు నమ్మిన వాళ్ళ ద్వారా స్టార్ట్ అవుతుంది.
నువ్వు ప్రేమించే వాళ్ళ ద్వారా స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ చేస్తుంటారు, ఆపుతుంటారు. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలే జనము గుంపులు గుంపులు ఉన్నారు. అర్థమైందా? రోడ్ల మీద ఎవ్వరు లేనప్పుడు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పుడు అర్ధరాత్రి కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళి అట్లా గాలి పీల్చుకొని వచ్చి మళ్ళీ నీ గదిలో నువ్వు ఉండు. కానీ ఊరు అల్లకల్లోలంగా ఉంది. ఆయన మెస్సయ్యనంట వచ్చాడు, జనాలు వెళ్తున్నారు. ఆ గుంపులో పొరపాటున నువ్వు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలియదు. ఆ గుంపులో పడ్డావంటే పొరపాటున తొక్కి చంపేస్తారు. నువ్వు కనీసం తోసేంత శక్తివంతంగా లేవు. నువ్వు వ్యాధితో ఉన్నావు, రోగంతో ఉన్నావు, నీరసంగా ఉన్నావు. నువ్వు ఈ స్థితిలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరాదు. అసలు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పే రీజన్స్ ఇవే. ఈ స్థితిలో వెళ్ళరాదు. ఇంకా నువ్వేమంటున్నావు? వెళ్ళి పోయి ఆ మెస్సయ్య అంటున్నారు, ప్రవక్త అంటున్నారు. ఆయన ముట్టిన క్షణం చంపేస్తారు నేను జనాలు. ఆయన తాకొచ్చాను నువ్వు మమ్మల్ని తాకొద్దు. లెక్క ప్రకారం అర్థమవుతుందా? లెక్క ప్రకారం నువ్వు మమ్మల్ని తాకొద్దు. నువ్వు మమ్మల్ని తాకితేనే మేము స్నానం చేయాలా? మేము అంటులో ముట్టులో ఉంటాం. అంటే నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు? నువ్వు వీధుల్లోకి వెళ్తా అంటున్నావు. పైగా మీటింగ్ అయ్యే చోటుకి ఆయన గుంపులు ఆయన దగ్గర, ఆ గుంపుల మధ్యలోకి వెళ్తావా? ఎవరైనా చూస్తే ఫస్ట్ మమ్మల్ని ఇడ్చుకెళ్తారు రచ్చబండ దగ్గరికి, రోడ్డు మీదకి. ఎంతమంది లేరు ఇప్పుడు? ఏం నమ్ముకుంటావు దేవుడు? నువ్వు నమ్ముకుంటే నన్ను అంటారే పాపిష్టి భర్తలు. నువ్వు దేవుని నమ్ముకుంటే నిన్ను అందరూ అది చెడిపోయిందిరా, అది చెడిపోయింది, అది రోడ్ ఎక్కిందిరా, అది చెడిపోయింది అని నన్ను తిడతారు. నిన్నేమన్నారు? అరే నువ్వు ఒక్కడివి నమ్ముకుంటే నీ ఒక్కంతో పోదురా. కులంలోకి వెళ్ళి తీసేస్తారా మనల్ని. ఒకడు చిన్నోడు, ఒక నలుగురు కొడుకులు ఉన్న ఇంట్లో ఒక కొడుకు యేసయ్యని నమ్ముకుంటే ఆ ఇంట్లో తండ్రి, తల్లి, అన్నలు వీళ్ళు, అరే నువ్వు నమ్మితే నమ్మినావు, నీ ఒక్కంతో పోదురా. ఇది మన కులం ఏం చేస్తుంది తెలుసా? మన ఇంటిని వెలేస్తుంది, మన వృత్తులు పోతాయి, మన పనులు పోతాయి, మన ఊర్లో విలువలు పోతాయి. ఒక పని చేయరా, నువ్వు నమ్మితే నమ్మినావు కదా, ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయిగా. మేమందరికి చెప్తాం, వాడికి మాకు సంబంధం లేదు. వాడు చస్తే మేము చస్తే వాడు రాడు, వానికి మాకు తెగదెంపులు చేస్తున్నాం. నువ్వు నమ్మే నమ్మకము, నువ్వు నమ్మే విశ్వాసము శక్తివంతమైనది, బలమైనది, కార్యములు జరిగించున్నది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు బలమైన విశ్వాసంతో ఉంటావో, బలమైన నమ్మకంతో ఉంటావు, నీ పక్కన ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు వాడు ఆపడం. నీ కుడి పక్కన ఉన్న వాళ్ళతో, ఎడమ పక్కన ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు. నువ్వు నమ్మే వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు, నువ్వు ప్రేమించే వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు, నీ దగ్గర వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో స్టార్ట్ చేస్తాడు. ఇంకా కంట్రోల్ చేస్తాడు, ఇంకా కంట్రోల్ చేస్తాడు, ఇంకా కంట్రోల్ చేస్తాడు, ఇంకా కంట్రోల్ చేస్తాడు. కానీ ఇంద పరాశలి తెరియరా నా మాందారా, నువ్వు వాళ్ళను దాటాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని దాటాలి, ఇరుగు పొరుగు వాళ్ళు దాటాలి, నీ అయినోళ్ళని దాటాలి, నీ కులపోళ్ళను దాటాలి, నీ బంధువులను దాటాలి, నీ అన్నదమ్ములను దాటాలి, అక్కచెల్లెలను దాటాలి. నాకు ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభువు నాకు చాలు. ఆమేన్. నేను ఆగను, నేను వెళ్తాను. వెళ్ళాలి. వెళ్ళింది తల్లి, వెళ్ళింది. ఆ గుంపులో అసలు ఫైనల్ టైం అది, డూ ఆర్ డై. తాకితే ఒకవేళ వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత, ఆయన చెంగును ముట్టుకోలేకపోతే చావే. మరి జనాలు చంపేస్తారు, గుర్తుపడతారు, ఖచ్చితంగా చంపేస్తారు. డూ ఆర్ డై. ముట్టుకుంటా స్వస్థత వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ కాకపోతే ఆ మాత్రం ఆమెను చంపుతారు ఖచ్చితంగా. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్లో బతుకో చావో నాకు అవసరం లేదు, నేను ఆయన చెంగును ముడుతా, నేను బాగవుతా. ప్రైజ్ ది లార్డ్. మరలా వినండి, ఫేత్ ఈజ్ ఏ వన్ వే. నోట్తో చెప్పండి, ఫేత్ ఈజ్ ఏ వన్ వే. తెలుగులో ఏమన్నాడు ఎగ్జాక్ట్గా? విశ్వాసం అనేది ఒకవైపు మార్గమై ఉన్నది. ఆమేన్. రెండో వైపు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఫేత్ ఈజ్ ఏ వన్ వే. విశ్వాసం అనేది ఒకవైపు మార్గం. హే, నీకు విశ్వాసం ఉందా? అరే అయ్యా నాకు లేదే. ఓకే, విశ్వాసం లేదా? అయితే ఒక పని చేయి, నీకు విశ్వాసం లేదన్నావు కాబట్టి నువ్వు ఈ దారిలో రా. ఓకే, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. విశ్వాసం ఉన్న వాళ్ళకైతే ఇది ఒక దారి ఉంది, విశ్వాసం లేని వారికి ఆ దారి ఉంది. అయితే ఈ రెండు దారులు కూడా ఆయన దగ్గరికే వస్తాయి. విశ్వాసం ఉన్న వాళ్ళ దారేమో త్వరగా వెళ్తుంది, విశ్వాసం లేని వాళ్ళ దారి లేట్ అవుతుంది. కొన్ని గుడులు ఉంటాయి, కొన్ని దగ్గర స్పెషల్ దర్శనాలు ఉంటాయి. కామన్ పీపుల్కి
వందల వేల మంది లైన్ ఉంటుంది, కామన్ పీపుల్కి వందల వేల మంది లైన్. ఆ లైన్లో నిలబడితే ఫ్రీ అది, నో పేమెంట్, ఫ్రీ. ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఇవాళ పోయి లైన్ నిలబడితే రేపు రావచ్చు కలవడం, రావచ్చు అంటే అంత ఎల్లుండి రావచ్చు, అంత లైన్ ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకొక దర్శనం ఉంటుంది, స్పెషల్ అపాయింట్మెంట్, పేమెంట్ ఉంటుంది, స్పెషల్ VVIP దర్శనం ఉంటుంది. ఒకవేళ అది కనుక పెట్టుకుంటే గంటలలో అయిపోతుంది, 1-2 hours 2-3 hours స్పెషల్గా తీసుకెళ్తారు, నీకు దర్శనం చేపిస్తారు, మళ్ళీ బయటకు తోసేస్తారు. కానీ యేసయ్య దగ్గర ఓన్లీ వన్ వే, నో వన్ అనదర్ వే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మార్గమే లేదు, ఒకటే మార్గము, అది కూడా అటుపోవటమే, ఇటు రావటం లేదు ఇంకా. ఓన్లీ వన్ వే, పోవటమే, మళ్ళీ ఆపోజిట్ లేదు ఇంకా. నమ్మకపోతే అక్కడ జరగకపోతే ఆ పాయింట్, ఆ డిస్కషన్ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ డిస్కషన్ లేదు, ఆ పాయింట్ లేదు, ఆ పాయింట్ డిస్కషన్ లేదంతే. నేను వస్త్రపు చెంగును తాకుతాను, బాగవుతాను. వెళ్ళింది, తాకింది. వందల మంది గుంపులు, వేల మంది గుంపులు ఆయన తాకుతున్నారు, కానీ ఆయనలోంచి ప్రభావం బయటికి పోలా. ఈమె తాకినప్పుడు ప్రభావం బయటికి వచ్చింది, ఆయనలో నుంచి ఆమెలోకి వచ్చింది. ఆమె విశ్వాసం. యేసయ్య ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసం నిన్ను ఆమేన్ అన్నాడా లేదా? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత ఆమె వీధిలోకి రావచ్చా? బయట షాపింగ్కి వెళ్ళొచ్చా? తినొచ్చా? అందరితో ఫంక్షన్లకు వెళ్ళొచ్చా? ఒక్కసారి కట్లు తెంపబడితే, ప్రైజ్ ది లార్డ్, సంపూర్ణ విడుదల ఉంటుంది. ఆమేన్. ఆ కట్లు అంటాయి, నీ వల్ల కావు. ఇంటి దగ్గర కాకపోతే కాలనీలో ఆపుతాం, కాలనీలో కాకపోతే గుంపు దగ్గర ఆపుతాం. ఎన్ని చోట్ల ఉన్నారనుకున్నాడు ఆ మనుషులు. వాడు అట్లే మాట్లాడతాడు అపవాది. ఊరు చుట్టూ నా వాళ్ళే ఉన్నారు, ఊరంతా నా వాళ్ళే ఉన్నారు. ఒంటరి దానివి, ఒంటరోడు ఏం చేస్తావు? ఒంటరి దానివి ఏం చేస్తావు? మొత్తం నా వాళ్ళే. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివి. పిచ్చిదానివా? ఇంట్లో 10 మంది ఉన్నారు, నువ్వు ఒక్కదాని వేసేయండి, ఏమవుతుంది నీతో? ఒక్కదానితోనే ప్రారంభమవుతుంది. షడ్రగ్, మెషక్, అబద్నేగులు, 3 యవ్వనస్తులు, పలు రకాల భాషలు మాట్లాడే పెద్ద సామ్రాజ్యం, దేశం అంతా ఒకవైపు, దేశమంతా ఒకవైపు, రాజ్యములు, మంత్రులు, భటులు, సైన్యం అంతా ఒకవైపు, ఈ 3 ఒకవైపు. ఒక్కసారి వాళ్ళ విశ్వాసం కార్యరూపం దాల్చింది. ఆ 3 వైపే దేశము, రాజు, ప్రజలు, సైనికులు, భటులు, ఆ 3 దేవుడే దేవుడు అనే పరిస్థితి వచ్చింది. దేవుడు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఆ విశ్వాసం కొరకు నువ్వు నిలబడడం అంతకన్నా ప్రాముఖ్యం. కబుర్లు చెప్పడం కాదు. కబుర్లు చెప్పేవాళ్ళుగా ఉంటే ఆ ఇంట్లోనే ఉంటావు నువ్వు, కానీ బాగా కబుర్లు చెప్తావు నువ్వు. అబ్బా ఎంత బాగా చెప్తావు అంటే, యేసయ్య వచ్చే మన సువార్త చెప్దామంటే యేసయ్యకి చెప్తావు నువ్వు సువార్త, ఆయనకి సువార్త చెప్తావు నువ్వు. ఆయన ఏం చెప్దాం అనుకుంటాడు 2 మాటలు, కానీ చెప్పనేమో నువ్వు, ఆయనకే చెప్తుంటావు. బాగా తెలిసిందేమో అనుకుంటాడు ఆయన. కానీ ఆ ఇల్లు దాటవు నువ్వు, అద్భుతం చూడవు. ఆ గుమ్మం దాటవు, అద్భుతం చూడవు. ఆ జనాలను దాటవు, అద్భుతం చూడవు. ఆ గుంపును దాటవు, అద్భుతం చూడవు. కానీ ఒక్కసారి దాటావా, అద్భుతం నీ వైపే ఉంటుంది. ఆమేన్. మరి ఇంకొక 12 సంవత్సరాల యాయిరు కూతురు, ఇంకొక కార్యం జరుగుతుంది ఇక్కడ. ఈమె విశ్వాసం, ప్రైజ్ ది లార్డ్,
ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం ఇది? సమరయ స్త్రీ వచ్చింది మళ్ళా. ఆమె వద్దు ఇప్పుడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీది విశ్వాసం. నీ కుమారి నీ విశ్వాసము ని స్వస్థపరిచింది. ఇక్కడ ఈమె విశ్వాసం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటి? 12 సంవత్సరాల వయసు గల కుమార్తె. ఇక్కడ ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం? తండ్రిది. ఎవరి విశ్వాసం? మళ్ళీ చెప్పండి. ఎవరి విశ్వాసం? చూద్దాం, తండ్రిదా కాదో తెలుస్తుంది. చదవండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 40వ వచనం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను కనుక ఏ స్త్రీ వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండెను. 49వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శవ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తం ఏడుస్తూ రొమ్ము కొట్టుకొచ్చుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదు అని చెప్పాను. చాలు. ఇక్కడ యాయిరు అనేటటువంటి సమాజ మందిరపు యొక్క అధికారి కుమార్తె వ్యాధిగ్రస్తురాలైంది, చావ సిద్ధమైంది. యేసు నాకొక్కతే కుమార్తె, ఆమెను బతికించు అని బతిమాలుకోవడానికి వచ్చాడు. అంతలోపు ఈ గుంపులు, అంతలోపు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత, ఈ కార్యాలు ఇవన్నీ అయిపోయి ఇదంతా జరిగి ఓకే అంతా అయిపోయేసరికి సరే ఇదంతా అయిపోయింది, ఈ పాట అంతా అయిపోయింది, ఏసే దగ్గరికి వెళ్ళి పలకరిద్దాం కదా, అంతా అయిపోయింది, ఆ స్త్రీ మాట్లాడడం అయిపోయింది, స్వస్థ పొందడం అయిపోయింది, అంత అయిపోయింది అంటే అంతలోపు ఈ యాయిరు ఇంటి నుంచి ఒక మనిషి వచ్చాడు. ఏమంటున్నాడు? నీ కుమార్తె చనిపోయింది, నీవు బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు. అవునా అంటున్నాడు ఆ మాటనే కదా. అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాటలు విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోలేదని వారెరిగి, ఆమె చనిపోయేనని వారెరిగి ఆయనను అపహసించిరి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అందరినీ అలౌ చేయడు కార్యాలు జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ అవిశ్వాసులు అపనమ్మకంతో ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ రోగిగా ఉంది, చావసిద్ధమైంది అని వచ్చాడు. అంతలోపు ఆయన బిజీ ఉన్నాడు అక్కడ. సరే ఫ్రీ అయిన తర్వాత మాట్లాడే లోపు ఇంటి నుంచి ఇంకో పనివాడు వచ్చేసాడు. అయ్యా నీ బిడ్డ చనిపోయింది, ఇంకా బోధకుడిని ఇబ్బంది పెట్టక అనగానే వెంటనే బోధకుడే స్పందించండు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, బాగుపడునని చెప్పాడు. చెప్పినవాడు ఇంటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇంటికి వచ్చాడు. ఆమె ఇంటికి రాగానే అక్కడ ఏం చేస్తున్నారు? అందరూ ఏడుస్తున్నారు. ఎట్లా ఏడుస్తున్నారు? రొమ్ములు బాదుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు కదా. ఏడ్చుచు రొమ్ము కొట్టుకునుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఇక్కడ ఒక విషయం గమనించండి, నాకు ఒక ఆన్సర్ చేయండి. ఆమె చనిపోయిందా, నిద్రిస్తుందా? ఏసే చెప్తున్నాడుగా చనిపోలేదు, నిద్రిస్తుందని. మీరెట్లా చెప్తారు అట్లా? లోకం దృష్టిలో చనిపోయింది, ఆయన దృష్టిలో బ్రతికుంది. ఇంకేం చెప్తారు?
బ్రదర్ ఒకటి చక్కగా చెప్పారు, చనిపోయింది. ఆమె చనిపోయింది అని పనివాడు కబురు తీసుకొచ్చాడు. ఆమె చనిపోయింది అని అక్కడున్న బంధువులు అందరూ, ప్రియులైన వారందరూ రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆమెను గదిలో ఉంచారు, ఆమె దేహాన్ని గదిలో ఉంచారు. కానీ అక్కడికి రాగానే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. నాన్న, దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డగా, జాగ్రత్తగా వినాలి, సీరియస్గా, నువ్వు దేవుని బిడ్డగా, ప్రైజ్ ది లార్డ్, నీవు దేవుని బిడ్డగా మాట్లాడినప్పుడు, నీవు దేవుని బిడ్డగా మాట్లాడుతున్నప్పుడు నీవు ఒక విశ్వాసిగా మాట్లాడాలి. ఆమెన్. వెర్రిదానిలాగా కాదు, వెర్రివాడిలాగా కాదు. నాకు తెలుసు మీలో ఎంతమంది వెర్రి మాటలు మాట్లాడతారు. మరలా చెప్తున్నాను, వెర్రి మాటలు మాట్లాడొద్దు. వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళని, ఒకడు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? వెర్రివాడు అంటాం. దాంట్లో ఏముంది గమ్మత్తు? ఇంకా వెర్రి మాటలు మాట్లాడితే ఒక అమ్మాయిని ఏమంటాం? వెర్రిదాన అంటాం. విశ్వాసంతో మాట్లాడితే విశ్వాసి అంటాం. మరి మీరు చర్చిలో విశ్వాసులు, ఇంట్లో వెర్రోళ్ళు అయితే అది కరెక్ట్ కాదు. ఏదో అప్పట్లో పాత కాలంలో ఓ సినిమా ఉంది, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. వాడు ఆ పెట్టిన పేరులోనే అర్థం చెప్పేస్తాడనమాట. అంటే ఇంట్లో భార్యతో ఉంటాడు, ఒక భార్యతో ఉన్నట్టు ఉంటాడు, బయటికి వెళ్తే ఎంతమందితో తిరుగుతాడో తెలియదు. ఇంకా వాడి క్యారెక్టర్ మారుతుందని వాడు చెప్పుకొచ్చాడు. వాడు ఒక పేరు పెట్టి ఆ కథ చెప్తున్నాడు. మనము 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 మన క్రియలతో మనము కొత్త కథను రాయొద్దు మన జీవితాల్లో. యేసుక్రీస్తు ప్రభువును మనము క్షుణ్ణంగా వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా లోతుగా వెంబడించాలి, చాలా పదిలంగా వెంబడించాలి. నిజంగా మీరు రానున్న దినాల్లో దేవుడి చిత్తమైతే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, అలాంటి దినములు వచ్చును గాక. చాలా సున్నితమైన క్షణాలలో అద్భుతాలు చూడబోతున్నారు మీరు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా సున్నితమైన గడియలలో, చాలా చాలా అంటే అంటే ఇట్లా రెప్పపాటు, అంటే ఎప్పుడైంది అద్భుతం, ఎప్పుడైందో తెలియదు, నాకు అర్థమే కాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక గడ్డ పెట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని ఏమైందో తెలియదు, గమనిస్తూనే ఉన్నానా, నాకు అర్థం కాల, ఎప్పుడు పోయిందో తెలియదు. ప్రార్థన అయిపోయేలోపు చూస్తే ఆ మెడ మీద గడ్డ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతు చిక్కని గడియలలో గడ్డ మాయమైపోయింది. ఆమేన్. అలాంటి అద్భుత కార్యములు రానున్న దినములలో జరుగును గాక. ఆమేన్. నిశ్చయంగా జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, సామాన్యంగానే వచ్చాడు. ఆయన చాలా సింపుల్గా వచ్చాడు. వచ్చి ఒక్క మాట అంటున్నాడు, ఏడవవద్దు, ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది అన్నాడు. ఆమేన్. పరిస్థితులు నిన్ను మాట్లాడనివ్వాలి, పరిస్థితులు నిన్ను మాట్లాడనివ్వాలి. అప్పుడు నాశనం నీ మీద ఉంటుంది. జాగ్రత్తగా వినండి. పరిస్థితులను నీ నోటి మాటని కంట్రోల్ చేస్తే, పరిస్థితులు, నీకున్న స్థితిగతులు, నీ పొజిషన్ నీ నోటి మాటగా మారితే నాశనం నీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది. కానీ పరిస్థితులు ఎలాగున్నా విశ్వాసము అనేటటువంటి విశ్వాసము, దానికి కర్త అయిన దేవుడు, దాన్ని కొనసాగించువాడు, ఆ విశ్వాసమైనటువంటి క్రీస్తు నీ నోటిని మాట్లాడనివ్వాలి. ఆమేన్. అప్పుడు విజయము నీ నెత్తి మీదకి వచ్చేస్తుంది. దేవుడు స్తోత్రం కదా. ప్రైజ్ ది లార్డ్. సిచ్యువేషన్ ఎప్పుడు డిమాండ్ చేస్తాయి, అవునా కదా? రక్తస్రావం కలిగిన స్త్రీని ఎట్లా డిమాండ్ చేస్తున్నాయి? పిచ్చే వెర్రే నీకు, బయటకు వచ్చావు ఈ టైంలో? అసలే ఊర్లో అంత జనం అంతా రోడ్ల మీద ఉన్నారు, ఊర్లలో ఎవరు ఇంట్లో లేరు. ఎవరో వచ్చారంట, గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారంట. కొందరు మిస్ అయ్యి అంటున్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు.
అలాంటి ఆయన అందరూ రోడ్ల మీద ఉన్నారు. నువ్వు ఇప్పుడు కానీ బయటకు వచ్చేవారిని చూసి గుర్తుపడితే ఏమన్నా నీకు రాదు. పలానా ఇంటి కోడలు, పలానా ఆయన బిడ్డ, పలానా ఆయన చెల్లి అంటే మాకు వస్తుంది, మమ్మల్ని తీసుకుపోతారు, లోపలికి వెళ్ళిపో. ఇంటోళ్ళ నుంచి ప్రారంభమవుతుంది. ఇంటోళ్ళ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. పరిస్థితులు మాట్లాడతాయి నీతో. జాగ్రత్తగా వినండి, ముగింపుకు వస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసము, ఆమెన్, విశ్వాసము, ఆమెన్, నోటితో చెప్పండి, విశ్వాసము, 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 విశ్వాసము అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, విశ్వాసము అనేది ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమైనది. నిజంగా చెప్పండి, అందులో ఏమైనా అర్థమైందా మీకు? ఆ మాటలు ఏమైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు అర్థమైందని చెప్పండి ఒకసారి. విశ్వాసం అనున్నది, బ్రదర్ ఒట్టిగా చెప్తాను చేయను, నేను నిన్నే అడుగుతాను, నువ్వే చెప్పాలి. వీళ్ళు విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క అంటే అర్థం చెప్పండి. అదేంటో అది కాదు అర్థం. లేదు, మీకు అర్థం కాలేదు, నాకు తెలుసది. మళ్ళీ మీరు ఇక ఏదో చెప్పబోతున్నారు. విశ్వాసము అనేది ఒక పదార్థం. ఆమేన్. విశ్వాసం అనేది ఒక పదార్థం. నీకు విశ్వాసం ఉందా? అంటే ఉంది. ఒక పదార్థం అది. ప్రైజ్ ది లార్డ్. కనపడని ఒక పదార్థం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కనపడని ఒక పదార్థం అది. విశ్వాసం అనేది నాటేది ఎవరు? యేసయ్య. ఆయన కనపడతాడా? కనపడ్డా. నాటేది ఎవరు? యేసయ్య. దాన్ని కొనసాగించేది ఎవరు? యేసయ్య. దానికి కర్త ఎవరు? యేసయ్య. అది ఒక కనపడకుండా మనలో దాగి ఉండే పదార్థము. ఆమేన్. ఫెయిత్ ఈజ్ ఎ మెటీరియల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ఎ మెటీరియల్. విశ్వాసం అనేది ఒక పదార్థము. అందుకే విశ్వాసం అనేది నీలోకి రాగానే నీ చుట్టుపక్కల ఆ విశ్వాసం అనే ఓడకు తూట్లు కొట్టడానికి, ఆ విశ్వాసం అనేటటువంటి ఆ ఓడకు బెజ్జం పెట్టడానికి పక్కన వచ్చేస్తాయి, పక్కన చేరుతాయి, పక్కన చేరుతాయి. కానీ నీ విశ్వాసం అనే ఓడను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని ఆమె కాపాడుకున్నాడా లేదా? ఎందుకు కాపాడుకోకపోతే ఏమవుతుంది? లాక్కుంటారు, పాడు చేస్తారు, పతనం చేస్తారు. విశ్వాసంతో కట్టుకోవాలి మన జీవితాన్ని. ఆమేన్. విశ్వాసంతో ఏంటి? మన జీవితం అనేది ఒక ఇల్లు, విశ్వాసంతో కట్టుకోవాలి. మన జీవితం అనేది ఒక ఓడ, దాన్ని విశ్వాసంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, విశ్వాసము అనేది నువ్వు ప్రయాణం చేసే ఓడ. ఓకే, రైట్. విశ్వాసం అనేది నువ్వు ప్రయాణం చేసే ఓడ. దానికి చిల్లు పెట్టడానికి వస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలి, పడనివ్వకూడదు. పడిందంటే ఏమవుతుంది? మునుగుతుంది. ఏమైందో తెలియదన్నా, నిన్నటి దాకా బలి నమ్మకం ఉంది తెలుసా. ఏమైనా సరే అన్నా నేను వస్తా చర్చికి అన్నది. ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రి ఏం మారిందో తెలియదు, ఎవరు ఫోన్లు చేసినో తెలియదు, ఎవరేం చెప్పారో తెలియదు. పొద్దున్న లేచి నుంచి ఇంకో మాట మాట్లాడుతుంది, నాకు వేరే వర్క్ ఉంది అంటుంది, వేరే పని ఉంది అంటుంది. కానీ మళ్ళీ రానని చెప్పదు, విశ్వాసం లేదని చెప్పదు, కానీ మాత్రం మాట మార్చింది. ఏమైందో తెలుసా? ఆమెకు రాత్రి నిజంగానే విశ్వాసం ఉంది నిన్న, కానీ ఆ విశ్వాసంకి ఎవరో బెజ్జం పెట్టేశారు. చూడండి, నా వైపు చూడండి, సీరియస్. అర్థమవుతుందా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? రంధ్రం వేయబడుతుంది. పడవలాగుంటే, ఒకవేళ వాహనం లాగుంటే పంచర్ అవుతుంది, ఇంకోలాగుంటే ఇల్లు లాగుంటే కూల్చబడుతుంది, ఒక గుడారం లాగుంటే కూల్చబడుతుంది. విశ్వాసం అనేది కనిపించనటువంటి ఒక పదార్థము. ఆమేన్. ఈ విశ్వాసం అనేది అక్కడ ఏం చేస్తున్నాడు యేసయ్య అంటే, రాగానే ఏం చేస్తున్నాడు? ఒక మాట విడుదల చేశాడు. ఒక మాట విడుదల చేశాడు. ఏమన్న మాట విడుదల చేశాడు? ఆమె చనిపోలేదు, కేవలం నిద్రించుచున్నది. ఆమేన్. ఏమన్నాడు? ఏమవుతుంది? చనిపోలేదు, నిద్రించుచున్నది. ఆయన ఒక మాట విడుదల చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడున్న ఏడ్చేటోళ్ళ మాటలు వింటున్నాడా? తీసుకున్నాడు ఆయన? ఆపండి అమ్మా, ఆపండి.
ఏం ఆపాలా? ఆమె చనిపోయింది, ఏడిచే హక్కు లేదా మాకు? ఆమె చనిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె నిద్రిస్తుంది. అంటే వారి విశ్వాసమును కొట్టివేస్తూ ఈయన విశ్వాసం ప్రకటించాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? వారి విశ్వాసం ఏంటి? వారి విశ్వాసం ఏంటి? అక్కడ ఆమె చనిపోయింది, డెడ్ బాడీ అయిపోయింది ఆల్రెడీ. అందుకే ఏడుస్తున్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు. కానీ ఈయనేమంటున్నాడు? వారి విశ్వాసం తీసుకుంటున్నాడా? వారి ఏడుపులను తీసుకుంటున్నాడా? వారి నోటి మాటలను తీసుకుంటున్నాడా? పనుడు వచ్చి చెప్పాడు చనిపోయిందయ్యా నీ కూతురు అని చెప్పాడు, ఆ మాట తీసుకున్నాడా? ఏవి తీసుకోవట్లా. ఎవరి మాట తీసుకోక, ఎవరి మాటను నమ్మి దానికి వత్తాసు పలకక ఈయన మాట ఒకటి విడుదల చేస్తున్నాడు. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది కేవలం. ఆమె పరిస్థితులు నీతో ఎన్ని మాట్లాడినా, పరిస్థితులు నీతో ఎలా మాట్లాడినా విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు మాట్లాడతావో నీ నోటి మాట కార్యములుగా మార్చబడతాయి. ఆమేన్. నీ నోటి మాట కార్యములుగా మార్చబడతాయి. నీ నోటి మాట కార్యములుగా మార్చబడతాయి. ఎందుకు? అంత శక్తివంతమైన విశ్వాసం ఉంది. నీకుందని చెప్పట్లేదు నేను. హలో, నీకుందని చెప్పట్లా నేను. నీకుందో లేదో నీకే తెలియాలి. అది నీకున్నదో లేదో నీకు తెలియాలి. కానీ విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను 10,000 మంది మధ్యలో ప్రసంగించబోతున్నాను, పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రసంగించబోతున్నాను, 100,000 మంది సేవకుల మధ్యలో ప్రసంగించబోతున్నాను, యేసుక్రీస్తు నామములో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఇది నా విశ్వాసం. నేను మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నేను కాదు, ఇప్పుడు మాట్లాడాను నేను. ఆమేన్. ఇప్పుడు నేను ఏమన్నానో కరెక్ట్గా నేను మళ్ళీ రిపీట్ చేయలేను నేను, కానీ అన్నాను. అది జరగబోతుంది. ఆమేన్. అది జరగబోతుంది. జరుగుతుంది. ఎందుకు? నేను ఆ మాటకు లోబడతాను, ఆ మాటకు కట్టుబడతాను, నేను ఆ మాటకు విధేయుడనైనాను. ఆ మాటను నేను ఎంత నమ్ముతానంటే, నా దేవుణ్ణి నేను ఎంత నమ్ముతానో, నా దేవుణ్ణి నమ్మినంతగా నేను ఆ మాటను కూడా నమ్ముతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నేను ఈ మాటను విడుదల చేశాను. నేను ఈ మాట విడుదల చేశాను. నేను ఊరికే విడుదల నేను నిన్ను నమ్మి ఈ మాటను విడుదల చేశాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము అలాంటి విశ్వాసంతోనే ఉన్నాడు. అనేక మార్లు విన్నారు మీరు. కొడుకును బలివ్వడానికి వెళ్తూ మళ్ళీ కొడుకుతోనే కిందికి వస్తా అని చెప్తాడు. కానీ అది అక్కడ వాస్తవం, నిజానికి నిజం అది కాదు. నిజం వేరు, కానీ నా విశ్వాసంతో మాట్లాడుతున్న మాట వేరు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే లోకంలో ఉన్న వాస్తవాలకు కూడా అతీతమైనదే విశ్వాసం. ఆమేన్. లోకంలో ఉన్న వాస్తవాలకు అతీతమైనది విశ్వాసం. అక్కడున్న వాస్తవం ఏంటి? అక్కడున్న ధర్మం ఏంటి? నువ్వు బయటకు రాకూడదు, ధర్మశాస్త్రం చెప్తుంది. అమ్మో, ధర్మశాస్త్రంకి లోబడాల్సిందే. నువ్వు పరాయి మనిషినే ముట్టొద్దు, నువ్వు వేరే మనిషినే ముట్టొద్దు, ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వు ఏకంగా మిస్ అయిన ముడతానంటున్నావు. నేను మిస్ అయిన ముడతానంటుంది ఆయనకు అంటు చేస్తానని కాదు, ఆయనను ముడితే నేను స్వస్థత పొందుతానని. ఆమేన్. నాకు విశ్వాసం ఉంది. ఆమేన్. వెళ్ళి ముట్టుకుంటాను, బాగవుతాను, బాగయ్యాను. ఇక్కడ ఏనంటున్నాడు? ఆమె కేవలం నిద్రిస్తుంది, చనిపోలేదు. ఆమె కేవలము నిద్రిస్తుంది, చనిపోలేదు. ఆయన మాట విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదల చేసిన ఆయన ఏం చేశాడు? వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేశాడా? 20 నిమిషాలు ప్రార్థన చేశాడా? ఎక్కడున్నావు ఆత్మ రా అన్నాడా? అట్లా పాతాళంలో ఉన్న ఆత్మ రా అన్నాడా? నిద్రపోతూ మృతలోకంలో ఉన్న ఆత్మ రా అన్నాడా? చిన్నదానా లే అన్నాడు. ఎందుకు అట్లా చిన్నదానా లే అనగానే లేచింది? చెప్పండి. నిద్రపోతుందా చనిపోయిందా? చనిపోయింది. మరి నిద్రపోయిన ఆమెను లేపినట్టు లేపాడుగా ఆయన. ఏసీ ఏం చేశాడు? రాగానే
ఒక మాట విడుదల చేశాడు. ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఆ మాట ఆయన పలికినప్పుడే ఆమె ప్రాణము ఆమెలోకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రాణము ఆమెలోకి వచ్చేసింది. ఆమె ప్రాణం ఆమెలోకి వచ్చింది. యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె నిద్రలో మాత్రమే ఉంది, చనిపోలేదు. ఆయన గుమ్మంలోకి వచ్చే ముందు చనిపోయింది. యాయీరు ఇంటికి యేసయ్య రాకముందు ఆమె చనిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి ఆమె చనిపోయింది. వాళ్ళు ఏడ్చేటప్పటికి ఆమె చనిపోయింది. వాళ్ళ ఏడుపులు ఆయన వింటున్నప్పటికీ ఆమె చనిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన ఒక మాట అంటున్నాడో, ఏడవవద్దు, ఆమె చనిపోలేదు, కేవలం నిద్రిస్తుంది అనగానే తక్కువ ప్రాణం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి తెలియదు ఆ విషయం. ప్రైజ్ ది లార్డ్. ఇది తెలుసా? మీరు విన్నారా ఎప్పుడైనా ఇట్లా? నేను కూడా వెళ్ళలేదు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎప్పుడు ఆమెలో ప్రాణం వచ్చిందంటే ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడే ఆమెలోకి ప్రాణం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆయన మాట విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదల చేశాడు ఆయన. ప్రాణం వచ్చేసింది లోపలికి. కేవలం నిద్రపోతుంది. దగ్గరికి వచ్చిన తర్వాత చిన్నదానా లే అన్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. లాజరు బయటికి రా, బిగ్గరగా అరిచాడు. కానీ మీ దగ్గర బిగ్గరగా అరిచాడా? నిద్రపోయేటోళ్ళని బిగ్గర లేపుతారా? చనిపోయిన బిగ్గర లేపు. ఆమె నిద్ర మాత్రమే పోతుంది. ఎందుకంటే ముందే ఆయన మాట విడుదల చేశాడు. ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. పోయిన గుండె కొట్టుకుంటుంది. అక్కడ ఎవరికి తెలియదు. ఆమె చనిపోయిందే కన్ఫర్మ్ చేసుకున్నారు. అదే 7 మోకాలతో ఉన్నారు. కానీ ఆయన నిద్రపోతుంది కాబట్టి ఆయన అలా లేపేశాడు. ఎందుకు? మొట్టమొదలు మాట విడుదల చేశాడు. ఆమె చనిపోలేదు, నిద్రిస్తుంది. ఆయన మాట విడుదల చేశాడు, కార్యంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈమె నమ్మకంతో పరిగెత్తింది, కార్యంగా మారింది. నమ్మకంతో పరిగెత్తింది, నమ్మకంతో ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది, కార్యంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. మీరు మాట్లాడినప్పుడు, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము మాట్లాడినప్పుడు, నీవు మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం? మనం విశ్వాసంతో మాట్లాడుతున్నామా, అవిశ్వాసంతో మాట్లాడుతున్నామా? విశ్వాసబద్ధులమై ప్రవర్తన మాటలు కలిగి ఉన్నామా, అవిశ్వాసబద్ధులమై ఉన్నామా? దేనికి బద్ధులమై ఉన్నాం? దేనికి మనం లోబడుతున్నాం? దేన్ని ఆధారం చేసుకొని, దేన్ని ఆసరా చేసుకొని మనం మాట్లాడుతున్నాం? విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటే విశ్వాసం సంబంధమైన మాటలు మాట్లాడతావు. ఒకవేళ నీకు విశ్వాసం లేదు, ఏం బతుకులే, ఏం బతుకో, ఏమంది, నిశ్చయంగా నీది పాపిష్టి బతికే. గొప్ప ఏం బతుకోను, వేస్ట్ బతుకు నీదే. ఎందుకు? నువ్వు మాట్లాడుకున్నావు, నేను చెప్పట్లా. నీకు శత్రువు ఎవరో తెలుసా? నీ పాపిష్టి నోరే. అపవాది ఎక్కడో పెట్టాడు, అపవాది ఎక్కడో పెట్టాడు, నీ నోట్లోనే పెడతాడు తీసుకొచ్చి నీ నాశనాన్ని. అందుకే జీవమరణము నాలుక వశం. ఒకవేళ నిన్ను నువ్వు దీవించుకున్నావు, నేను దేవుని నమ్మాను, నేను దేవుని బిడ్డను, నన్ను దేవుడు గొప్పగా ఉంచుతాడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పక్కన వాళ్ళు నేను ఎంతన్నా శపించదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమీ కాదు, ఏమీ కాదు. ఎందుకు? క్లియర్ ఉంది నీకు పిక్చర్. నిన్ను నువ్వు ఆశీర్వదించుకుంటున్నావు, నువ్వు నమ్ముతున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు, మాట్లాడుతున్నావు. ఏమీ కాదు. నీకు ఏ విశ్వాసం లేదు, ఏ నమ్మకం లేదు, నీకే అవిశ్వాసం ఉంది. పక్కన నేను ఎంత ఆశీర్వదించినా ఏం లాభం లేదు. పక్కన నేను ఎంత గొప్పగా దీవించినా లాభం లేదు. నీ బిడ్డలు నువ్వు శపిస్తూ, నీ బతుకును నువ్వు శపిస్తూ, నీ వ్యాపారాన్ని శపిస్తూ, నీ ఉద్యోగాన్ని శపిస్తూ, శపించుకుంటూ ఏమవుతావు అంటే నువ్వు శాపంగా మారుతావు. అదే లేదు 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 నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమె నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నీతిమంతుడు. నేను నిశ్చయముగా ఉన్నతమైన శిఖరం పైన ఉంటాను. నేను నిశ్చయంగా దీవించబడతాను. నేను నిశ్చయంగా ఫలిస్తాను. నేను నిశ్చయంగా ఈ వ్యాధుల బయటకు వస్తాను. నేను నిశ్చయంగా ఈ రోగం నుంచి బయటకు వస్తాను. నేను నిశ్చయంగా స్వస్థత పొందుతాను. నేను నిశ్చయముగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాను. నా దేవుడు సమర్థుడు, సామర్థ్యం గలవాడు. నన్ను ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. నా తలనెత్తుతాడు, నా కొమ్మునెత్తుతాడు, నా బిడ్డలను ఆశీర్దిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు, నా వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నా ఉద్యోగాన్ని ఆశీర్దిస్తాడు. ఇది నీ నమ్మకం అయితే, ఇది నీ విశ్వాసం అయితే నిశ్చయంగా అదే నెరవేర్చబడుతుంది. ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ నమ్మిన నమ్మకం తాకితే చాలు బాగవుతా. చెంగుని తాకింది, స్వస్థ పొందింది. యేసయ్య ఆ ఇంట్లోకి రాగానన్నాడు, నిద్రిస్తుంది, చనిపోలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత నిద్రించే వాళ్ళని లేపినట్టు లేపాడు, చనిపోయిన వాళ్ళని ట్రీట్ చేసినట్టు చేయలే ఆయన. ఎందుకు? ఆ మాట విడుదల చేసినప్పుడే ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె అక్కడ వాస్తవం ఏంటి? చనిపోయింది, కానీ వాస్తవానికి మించింది విశ్వాసం. ఆమె
ప్రైజ్ ది లార్డ్. వాస్తవం ఏంటి? చనిపోయింది. అది నిజం యాక్చువల్గా, అది వాస్తవం యాక్చువల్గా. కానీ వాస్తవానికి మించినది విశ్వాసంతో మాట్లాడే మాట. ఆమేన్. వాస్తవాలను మారుస్తుంది. ఈ లోకంలో నిజం అనేది నిజం కాదు. దేవుడి దృష్టికి ఏది అనిపిస్తుందో అదే వాస్తవం, అదే నిజం, అదే శాశ్వతం. ప్రైజ్ ది లార్డ్. మృతతుల్యమైంది సారా గర్భం, నీకు సంతానం అవుతుంది నాన్న అంటే అట్లెట్లయితే దేవా? యాక్చువల్గా గర్భము మృతతుల్యం అయిపోయిన తర్వాత స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు అవుతారా అంటే ఆ స్త్రీ ధర్మం ఇచ్చింది ఎవరు నీకు? స్త్రీకి స్త్రీ ధర్మం అనే దాన్ని సృష్టించింది ఎవరు? నేనే కాదా? ఆ ధర్మం అనేది నిలిచిపోయినప్పుడు స్త్రీకి పిల్లలు పుట్టరు అనే ఒక నియమం పెట్టింది ఎవరు? నేను కాదా? దాన్ని మార్చగల అధికారం నాకు లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఈ బల్ల చేపించా నేను, దీన్ని సగంలో కట్ చేపించి చిన్నగా చేపించగలనా లేదా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీన్ని ఇక్కడ నుంచి తీసేయగలనా లేదా? నాకు అంత అధికారం ఉందా లేదా? నేనే తెచ్చి పెట్టాను. ఇది ఇంత హైటు, ఇంత మెజర్మెంట్, ఈ కొలతలు ఇచ్చింది నేను కొలతలు చూసుకుంది నేను. దీన్ని మార్చగలనా లేదా? మరి ఆయన సృష్టించిన వాడు మార్చలేడా? నీతి ప్రకటించిన వాడు నీతిని మార్చడా? న్యాయం ప్రకటించిన వాడు న్యాయానికి మార్చడా? మనుషుల దృష్టికి న్యాయం అనిపించింది న్యాయం కాదు, మనుషుల దృష్టికి నీతి అనిపించింది నీతి కాదు. దేవుని దృష్టికి న్యాయమైనదే న్యాయం, దేవుడి దృష్టికి నీతి అయినదే నీతి, దేవుడి దృష్టికి పరిశుద్ధత అయినదే పరిశుద్ధత. మనకు పరిశుద్ధత అనిపించింది పరిశుద్ధత కాదు, మనకు నీతి అనిపించింది నీతి కాదు. మనుషుల నరుల ఆ నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డలట. ఓ నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాను. హలో, చాలు నీ పర్ఫెక్షన్, ఏం పని లేదు నీ పర్ఫెక్ట్తో, ఉపయోగం లేదు నీ పర్ఫెక్షన్తో. ప్రైజ్ ది లార్డ్.